పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ యెమెన్లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై వైమానిక దాడులు జరగటం కలకలం రేపింది. ఈ దాడుల వెనుక సౌదీ అరేబియా హస్తం ఉందని ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు. అయితే విమానాశ్రయంలో ఇరాన్ విమానం ల్యాండ్ కాకుండా అడ్డుకునేందుకే ఈ దాడులు చేసినట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్కు చెందిన ఓ ప్రత్యేక విమానంలో హౌతీ ప్రతినిధి బృందం ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ విమానం తన మార్గాన్ని మార్చుకుని హుదైదా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు హౌతీ వర్గాలు తెలిపాయి. వైమానిక దాడులు జరిగిన కొద్దిసేపటి ముందు యెమెన్ రక్షణ మంత్రి హుతీలను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. యెమెన్ సరిహద్దులు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ ప్రవేశించే ఏ విదేశీ విమానైనా అడ్డుకుంటామని పేర్కొన్నారు. యెమెన్ హెచ్చరికలపై స్పందించిన హౌతీ తిరుగుబాటుదారులు తాజా దాడులతో ఇరు వర్గాల మధ్య శాంతి వాతావరణానికి గండిపడిందని వెల్లడించారు. దాడుల దృష్ట్యా సనా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దాని పరిసర ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని యెమెన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.